థ్యాంక్స్ అండి. ఇంకా అవ్వలేదండి. మమ్మల్ని అందరినీ ముందుండి నడిపించిన జ్యోతి గారికి, రఘు గారికి చాలా ధన్యవాదాలు. వాళ్ళు లేకుండా అసలు ఈ కార్యక్రమం లేదు ఇవాళ. జ్యోతి, రఘు ప్లీజ్. జ్యోతి గారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. కొంచెం లేట్ అయింది వాళ్ళ ప్రోగ్రాము, క్షమించాలి. ఇంకా జస్ట్ 2 కార్యక్రమాలు ఉన్నాయి. ప్లీజ్ కూర్చుని చూడండి. థ్యాంక్ యూ. చిట్ట చివరి భాగం 5వ భాగంలో 2 కార్యక్రమాలు మాత్రమే ఉన్నాయి. ఆ 2 కార్యక్రమాల్లో మొదటిది ముఖ్యమైన వ్యక్తి నరసింహ గారు మర్చిపోయాను. నేను ఎట్లా మర్చిపోయాను? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నరసింహ గారు స్టేజ్ మీదకి రావాల్సింది. నరసింహ గారు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నేను పేపర్ మీద రాస్తూ కూడా ఎట్లా మర్చిపోయినది. సారీ నరసింహ గారు. నరసింహ గారికి భగవత్ ప్రధాన చేస్తున్న మంజు గారిని కోరుతున్నాం. సారీ నరసింహ గారు. అందరూ మనవాడేనండి, అంత క్షమాపణ అవసరం లేదు. సరే, ఇప్పుడు మన తర్వాత కార్యక్రమంగా ప్రాంతీయ వృత్తులు, ప్రముఖ కవులు వాళ్ళ గురించి చెప్తాము అంటూ తేనెల తేటల మాటలు అంటూ వస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని చూద్దాం. మన దేశ మాతనే కొలిచెదమా.
చూశారు కదండి ఎంత అంటే ఎంత వినసొంపుగా ఉందో, చక్కగా చాలా ఆహ్లాదభరితంగా వినసొంపుగానే ఉండింది. ఇక కార్యక్రమంలో చిట్ట చివరి అంశం తర్వాత జనగణమన, ఆ తర్వాత భోజన కార్యక్రమం ఉంటుంది. అందులో మన 2 పార్కులు కొంతమంది భోజనానికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏదో యాక్టివిటీస్ కూడా పెట్టారు. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఉండి చూడొచ్చు. అయితే బహుశా భోజన కార్యక్రమం అని అంటున్నారో ఏమో, వీళ్ళైతే ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ మనకు ఒకసారి గుర్తు తీయడం మొదలుపెట్టారు. ఆరోగ్యమే మహాభాగ్యం. సాధారణంగా పిల్లలదే ఉందండి, పెద్దలను కూడా ఎక్కువగా చిరుతిండు తినడానికి ఆసక్తి చూపిస్తున్నాం. కానీ తాజా పళ్ళు, కూరగాయల్లో ఉండేటువంటి ఆ పోషక విలువలు, వాటి ప్రాముఖ్యతను తెలియజేస్తూ అవి తినండి అని ప్రోత్సహిస్తూ మనందరికీ తెలియజెప్పడానికి వస్తున్నారు ఈ పిల్లలందరూ నాటిక రూపంలో. బాబు భోజనానికి రా. వస్తున్నా. ఇదేం కూర? బీరకాయ కూర. ఇది నాకొద్దు. ఈ బోరింగ్ వంటలు. నాకు మ్యాకరోనీ అండ్ చీజ్ కావాలి. ప్రతి పూట అదే తింటున్నా. అసలు ఫ్రెష్ ఫ్రూట్, వెజిటబుల్స్ తినకపోతే నువ్వు స్ట్రాంగ్గా, హెల్తీగా ఎలా అవుతావు? అదే అన్నాన్ని చూడు. చక్కగా అన్ని రకాల కూరలు, పండ్లు తింటాడు. అందుకే అంత స్ట్రాంగ్ అండ్ హెల్తీగా ఉంటాడు. చదువులు, ఆటలు అన్నిట్లో ఫస్ట్గా వస్తాడు. సరే, కనీసం ఈ భోజనం అయినా తిను. ఓకే. తిన్నాక అన్న వాళ్ళ ఇంటికి వెళ్దాము. కనీసం అన్న చెప్తే అయినా వింటామేమో. ఓకే. హాయ్ ఆంటీ. హాయ్ బాబు. హాయ్ అన్నా. హాయ్ అఖిల్. లోపలికి రండి. ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. లంచ్ అయిందా? యా, అయింది. ఏం తిన్నావు ఇవాళ? మీ ఇంట్లో ఏం కూర? బీరకాయ కూర, కానీ నాకు ఇష్టం లేదు. మరి ఏం తిన్నావు? నేను ఉత్తి పెరుగన్నం తిన్నాను. ఉత్త పెరుగన్నమా? అన్ని రకాల పండ్లు, కూరలు తింటేనే కదా స్ట్రాంగ్ అండ్ హెల్తీగా ఉంటావు నాలాగా. అబ్బా, నువ్వు కూడా మొదలుపెట్టలు అమ్మలాగా. అదే కదా ప్రాబ్లం అఖిల్. నువ్వైనా చెప్పడానికి అంత ఇంపార్టెంట్ అన్ని రకాల ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తినడం. నేను మీ మమ్మీనే కాదు, ఎవరు చెప్పినా అదే చెప్తారు. ఎందుకంటే ప్రతి ఫుడ్లో, ప్రతి వెజిటబుల్లో ఒక స్పెషల్ పవర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, కాకరకాయ బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది. క్యారెట్ ఏమో కళ్ళకి మంచిది. నేను చెప్పడం కాదు, చూపిస్తా. రండి నాతో. ఎక్కడికి? నా గార్డెన్లోకి పరండి. హాయ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ప్లీజ్ గెట్ అప్. నా ఫ్రెండ్ బాబు వచ్చాడు. వాడికి చెప్పండి మీ గురించి. హాయ్ బాబు. నువ్వెవరు? మట్టిలోన దాక్కుంటాను, లొత్తలేసి వచ్చినది. ఆహా, నే బంగాళదుంప. నాకు మెరు పేరు ఆలుగడ్డ. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు వస్తారు? నేను ఉల్లిపాయ. పొరల పొరల చీర కట్టి లేత గులాబీ రంగు తరిగితే కాటు చూపకాని కమ్మటి రుచుల కూలకిచ్చి వేపురు కూరలు నేస్తం. నేను ఉల్లిపాయ, నా పేరు. తర్వాత ఎవరు వస్తారు? కాకరకాయ.
ఏంటి కాకరకాయ ఏడుస్తున్నావు? ఎందుకంటే నేను చేదుకుని ఉంటానని ఎవరు నన్ను తిను, అందుకే ఏడుస్తున్నాను. అయ్యో అలా లేదు కాకరకాయ, నువ్వు చేదుగా ఉన్నా హెల్త్కి ఎంత మంచిదానివో చెప్పు, అందరూ తెలుసుకుంటారు, అప్పుడు నిన్ను డెఫినెట్గా ఇష్టపడతారు. గొగ్గిరికాయ, అమ్మ కాకరకాయ, చేదు చేదు కాయ, అబ్బో కాకరకాయ అనుకుంటారు నన్నంతా, కానీ నాలో ఉన్న చేదుతనం అదే నాకు మూలధనం. రక్తాన్ని శుద్ధి చేస్తా, వదులు ఎన్నో అరకరుతా, అరప దరప తింటూ ఉంటే తప్పకు మీకు నచ్చి తీరుతా. నెక్స్ట్ ఎవరు? మెదడును చురుగ్గా చేస్తాను, మ్యాథ్ బాగా చేయిస్తాను. చెప్పుకుంది నేనెవరో. నీ చిటికెన వేలుని పోలిన కాయను, లేత లేత కాయను, నేను బెండకాయను. కూరలు మీలో రాజు ఎవరు? నేను వంకాయని, కూరలకి రాజుని. ఊదా రంగు ఒళ్ళు నాది, వంకాయను పేరు నాది. చూడగానే నోరూరిస్తా, తినగానే రుచితో మురిపిస్తా. కొద్దిగా చేసిన పచ్చిని నోరిన, పులుసు పెట్టిన బజ్జీ వేసిన, మహారుచిగా ఉంటాను. మకుటం కానీ మకుటంతో మహారాజుగా నిలిచాను. ఇప్పుడు ఫ్రూట్స్ గురించి తెలుసుకుందామా? యా షూర్. ఫ్రూట్స్ మీలో ఎవరు వస్తారు? నేను యాపిల్ని. అండ్ యాపిల్ డే కీప్ ద డాక్టర్ అవే అని మీద సామెత కూడా ఉంది. యాపిల్ యాపిల్ యాపిల్, ఎరుపు గులాబీ యాపిల్ నాలో ఉంది సి విటమిన్, కండతో జ్యూసుతో బి విటమిన్. రోజు ఒక యాపిల్ తింటే డాక్టర్ అవసరమే లేదే. ఆరోగ్యంగా ఉంటారే, అందరూ ఉల్లాసంగా ఉంటారే. యాపిల్ యాపిల్ యాపిల్. తర్వాత ఎవరు వస్తారు? నేను అరటి పండు, నా పేరు అరటి పండు, నా రంగులు వేరు వేరు, పసుపు ఎరుపు పచ్చ, గుత్తులు వస్తాలకు వస్తా, చూపులను కట్టుకుంటా, అమ్మకొకటి నీకొకటి, హా 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 హా, నా పేరు అరటి పండు. నెక్స్ట్ ఎవరు? ఏంటి టొమాటో అటు ఇటు తిరుగుతున్నావు? ఎందుకంటే నేను కూరనా పండునా నాకు తెలియట్లే. అందరూ నన్ను పండు అంటారు, కానీ నన్ను ఎక్కువ కూరలాగా వాడతారు. నేను కూరనా పండునా నాకు తెలీదు, అందుకనే ఎక్కడి నుంచి వాళ్ళో తెలియట్లే, అర్థం కావట్లే. నిన్ను ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు, కాబట్టి నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ నుంచో. సరే, నన్ను ఎట్లా కావాలంటే అట్లా వాడుకోవచ్చు, కాబట్టి నేను రెండింటి మధ్యలో నించుంటా. గుడ్ ఐడియా. ఎరుపు నేను, పండు నేను, నా పేరు టమాటా. ఎరా ఎరా నీ పండు, పాపాయ బుగ్గలాగా ఉండు, రసంలో వేసి వండు, దాని రుచే మెండు, నేనే టమాటా పండు. తర్వాత ఎవరు వస్తారు? నేను అనస. నాలో ఉంది పసా రుచి, మంచి ఆరోగ్యం మీకిస్తాను, నీకు నీకు మీకు. పండ్లు మీలో రాజు ఎవరు?
పండులో రాజుని మామిడి పండుని, పండులో రాజుని మామిడి పండుని, గుమగుమలాడుతూ ఉంటానులే. సి విటమిన్తో ఈ విటమిన్తో గ్లూకోజ్తో నిండి ఉంటానులే. ఫ్రూటీలా స్లైస్లా మజాగా తాగే పిల్లలకు నేనంటే ఇష్టం. మీరు కూడా నాలాగే విశ్వడారే రంగుతో ముద్దుగా ఉంటారులే. లల్లలల్లా మామిడి పండుని లల్లలల్లా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీ గురించి చెప్పినందుకు. బాబు, ఇప్పుడైనా అర్థమైందా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎంత హెల్దీనో? యా, గాట్ ఇట్. మరి ఇప్పటి నుంచి అన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తింటానని మీ మమ్మీకి ప్రామిస్ చేయి. ఎస్ మమ్మీ, ఐ ప్రామిస్. నువ్వు ఏది పెడితే అదే తింటాను. అన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తింటాను. That's like a good boy, Baba. Thank you so much, Akhil. You are welcome, Auntie. చూసారు కదా పిల్లలు, మీరు కూడా బాబులాగా నాలాగా అన్ని రకాల ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తింటామని ప్రామిస్ చేయండి. తింటారు కదూ? రిమెంబర్, హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యమే మహాభాగ్యము. ప్రకృతి వడిలో పెరుగుతున్నాం, పోషక విలువలను అందిస్తున్నాం, కమ్మని రుచులతో మురిపిస్తున్నాం, జబ్బుల నుండి రక్షిస్తున్నాం. అందుకే తినండి మమ్మల్ని ప్రతిరోజు. పచ్చిగా తిన్నా, వండుకు తిన్నా, ఉప్పు కారం చల్లుకు తిన్నా, రుచిగానే ఉంటాము, ఆరోగ్యాన్నే ఇస్తాము. అందుకే తినండి మమ్మల్ని ప్రతిరోజు, తినండి మమ్మల్ని ప్రతిరోజు. పిల్లలు, ముఖ్యంగా పిల్లలు అందరూ గమనించారు కదా, 5 రోజులు పడతారు మొక్క అనకూడదు. ఇంట్లో మొక్కలన్నీ తినాలి. ఇది మా ఇంట్లో కూడా సేమ్ స్టోరీ అండి. మొక్కలన్నీ తీసి పక్కన పెడతారు, మిగతా తింటారు. సో అన్ని మొక్కలు తినండి. ముఖ్యంగా మీకు ఒక అట్ట మొక్కతో పెట్టినప్పుడు అది మీరు రివర్స్ లో పడింది. అది మీరు బహుశా తప్పుపడింది అనుకున్నారేమో. కాదండి, తినకపోతే అలా ఉంటుంది, తిరగబడ్డట్టు. అన్నీ తింటే ఇలా ఉంటుందని చెప్పి చూపించారు. చాలా థ్యాంక్స్ అండి అందరికి. దాంతో మన స్టేజ్ మీద జరిగేటువంటి కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. చివరి కార్యక్రమం జరగడం మన అయితే ఆ కార్యక్రమం అందరూ వెళ్ళిన తర్వాత స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళు స్టేజ్ మీదకి వస్తారు. ఆ ఆడియన్స్ కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా లేచి నుంచుంటే ట్రాక్ కూడా ప్లే అవుతుంది మర్చిపోయినటువంటి వాళ్ళ కోసం. సో లిప్ మూమెంట్ దాంతో పాడండి. లిప్ మూమెంట్ కాదు కానీ మరి ప్రాంప్టింగ్ వస్తుంది అనమాట. పాట వచ్చినప్పుడు ప్రాంప్టింగ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకు గుర్తు చేస్తుంది కాబట్టి ఆ ఇబ్బంది కూడా లేదు. కానీ ముఖ్యంగా మీ అందరికీ చాలా చాలా అభినందనలు అండి. ఎందుకంటే ఈసారి ఆడియన్స్లో మీరు కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా నిశ్శబ్దంగా, చాలా ఓపికగా కూర్చొని ఇంత చక్కగా ఈ కార్యక్రమం జరగడానికి సహకరించినటువంటి మీ అందరికీ కూడా చాలా చాలా అభినందనలు. శశి గారు ట్రాక్ రెడీ చేయండి, రండి. Gujarat, Maratha,
తర్వాత కార్యక్రమం భోజనాలు. మీరు అందరూ హాల్లోకి వెళ్తే చక్కగా భోజనం చేయొచ్చు. గుడ్ నైట్ ఎవరీవన్.